నమస్కారం, సషా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుందు పరివాహక గ్రామ పరిధిలో ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచించిన ఎంపీడీఓ సుగుణశ్రీ. ప్రజల ప్రాణాలు కాపాడే 108 అంబులెన్స్లు కాయల పడ్డాయి. ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం. మౌలానా ఖలీల్ అహ్మద్ మొదటి వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం. శ్రీ కనకదుర్గ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో గిర్నాథ్ సెంటర్లో శరన్నవరాత్రి వేడుకలు. నంద్యాల పట్టణంలో భక్తి శ్రద్ధలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు. రెండవ రోజు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనం. నంద్యాల మండలంలోని కుందు పరివాహక గ్రామాల్లో ప్రజలకు వరద నీటి ఉధృతిని నేపథ్యంలో నీటి ప్రవాహం అధికంగా ఉంటున్నదని, ప్రజలు చిన్నారులు వరద నీటి సమీపంలోకి వెళ్లవద్దని ఎంపీడీఓ తగు జాగ్రత్తలను సూచనలు తెలియజేశారు. అంతేకాకుండా స్వచ్ఛతా హీ సేవ్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని ఎంపీడీఓ పేర్కొన్నారు. ఈరోజు అందరూ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో పాలేరు వాగు ఉధృతితో పెద్దకొట్టాల ఆ విలేజెస్ అన్నింటిలో కొంచెం వాటర్ ఎక్కువగానే వస్తున్నది. ఆలవలు కానీ నిండా పారుతున్నాయి. దసరా సెలవులు ఉండడం వల్ల పిల్లలు ఆడుకోవడానికి కెనాల్స్ లో వెళ్ళడము ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టు అందరి తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. అది కాకుండా కుండూ దగ్గర కూడా భీమవరం అక్కడ సైనింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. వరదలు అంటే పాలేరు వాళ్ళు ఉధృతిగా ఉంది, మరియు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి అన్ని గ్రామాల్లో వీటితో పాటు మనం చేస్తున్నటువంటి స్వచ్ఛతా హైక సేవా కార్యక్రమాలతో పాటు అందరికి ఈ వాగులు ముంటల దగ్గర కూడా అందరికి అవేర్నెస్ కలిగజేయమని చెప్పి అందరు పంచాయతీ సెక్రటరీకి తెలియజేస్తున్నాము. ఎక్కడైనా ఊళ్ళోకి ఎక్కడైనా వాటర్ వచ్చినా కానీ ఇమీడియట్ గా మా దృష్టికి పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది. సో పండుగ వస్తుంది కాబట్టి లైట్స్ కూడా అన్ని ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా నైట్ టైమ్స్ ప్రతిరోజు ఉంటాయి. దాని గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు కూడా సెలవులు ఉన్న దృష్ట్యా వాళ్ళ మొదలు కూడా నీళ్ళ దగ్గరికి పంపించద్దని, ఏ తక్కువ అట్లా ప్రమాదాలు బాధపడకుండా చూసుకోమని వాళ్ళకు కూడా అవేర్నెస్ కలిగించమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలను కాపాడే 108 అంబులెన్స్లు కాయల పడ్డాయి. మూలన పడి చికిత్స కోసం ఎదురు చూస్తున్నాయి. వేలాది మంది ప్రాణాలు కాపాడిన అంబులెన్స్లు నేడు కనీసం మరమ్మతులకు నోచుకోలేక మూగబోయాయి. మీ ప్రాణాలకు భరోసా కల్పిస్తామన్న కుయ్ అన్న శబ్దాలు నేడు వినిపించడం లేదు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడిన చక్రాలే అరిగిపోయి పక్కన ఉన్నాయి. వీటిని మరమ్మతు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తుండటంతో ప్రజలకు తప్పని అవస్థలు ఏర్పడ్డాయి. 108 అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. ఆటోల్లో ఆసుపత్రులకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 108 అంబులెన్స్లు కనీసం మరమ్మతులకు నోచుకోలేక మూలన పడి అత్యవసర చికిత్స కోసం ఎదురు చూస్తున్నాయి. పేద ప్రజల ప్రాణాలకు అండగా ఉన్న 108 అంబులెన్స్లు దీనస్థితిలో మూలుగుతున్న పరిస్థితి నెలకొన్నది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉంది. నంద్యాల పట్టణ మరియు జిల్లా పరిధిలో నిత్యం వేలాది మంది రోగులు అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్లను ఆశ్రయించేవారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ క్షణాన ఏ రోగికి ఎలాంటి అత్యవసరం పడుతుందో తెలియని పరిస్థితుల్లో 108 అంబులెన్స్లు రోగికి ఆయువును అందించే విధంగా ఉపయోగపడుతున్న అంబులెన్స్లు నేడు మరమ్మతులకు నోచుకోలేక మూలన పడ్డాయి. ప్రభుత్వ జిల్లా యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించకపోవడంతో నంద్యాల, మహానంది, కోవలకుంట్ల అంబులెన్స్లు నిలిచిపోయిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. వీటితో పాటు జిల్లాలో మరికొన్ని అంబులెన్స్లకు కనీసం మెకానిక్ రిపేర్లు చేపించుకోకపోవడంతో అలాగే కాలం గడిపేస్తున్న పరిస్థితి ఏర్పడింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు 108, 104 ఆరోగ్యశ్రీ పథకాలు ప్రవేశపెట్టారు.
కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేదలకు అందే సేవల పట్ల ఇంత నిర్లక్ష్యం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి వెంటనే మరమ్మతులు చేయించి లేదా అవసరమైతే కొత్త వాహనాలను కొనుగోలు చేసి ప్రజలకు అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా పరిధిలో 108 అంబులెన్స్లు 30 వాహనాలు ఉన్నాయి. వీటిలో 10 అంబులెన్స్లు మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. వీటిలో ప్రధానంగా నంద్యాల, మహానంది, కోవెలకుంట్ల, ఆత్మకూరు, పగిడాల, మిడుతూరు 108 అంబులెన్స్లు మరమ్మతులకు నోచుకోక నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాలలో కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ శేషన్న హాజరై ప్రారంభించారు. అన్ని దానాలలోకెల్లా రక్తదానం గొప్పదని, ఆపదలో ఉన్న వారి జీవితాలను కాపాడేందుకు రక్తం ఎంతో ప్రధానమైనదని, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. నేడు ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రక్తదాన సేవా కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, డీన్ ప్రగతిరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం రక్తదానం చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో రక్తదాన శిబిరాన్ని మరియు ఎన్ఎస్ఎస్ డే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చేసేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు వారిని, అలాగే కార్యక్రమానికి బ్లడ్ డొనేషన్ కలెక్ట్ చేయడానికి చేసినటువంటి గవర్నమెంట్ డాక్టర్స్కి వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లల యొక్క బ్లడ్ ప్యూరిఫైడ్ బ్లడ్ అంటారు. యూత్ యొక్క బ్లడ్ ఎవరికైనా బాగా ఉపయోగపడుతుంది అన్నటువంటి భావన ఉంది. తర్వాత కల్మషం లేని బ్లడ్గా మనం అనుకుంటాం. ఇలాంటి బ్లడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇస్తే నిరుపేద రోగులకి ఇది ఉపయోగపడుతుంది అన్నటువంటి భావంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కమిషనర్ గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేసి పిల్లల్ని అభినందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. ఎన్ఎస్ఎస్
స్టార్టింగ్ డేస్. 1969లో ఆన్ రికార్డు ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. అందులో ప్రధానమైనటువంటి అంశం ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని. దీన్ని సారు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రాంను నిర్వహిస్తున్నారు. సో అందువల్ల ఇది చక్కటి కార్యక్రమం. ప్రజలు దీన్ని గమనించుకొని యువత ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రిన్సిపల్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమంలో విరివిగా వస్తే కనుక రక్తం ఎక్కడైతే అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళకు రక్తం ఇచ్చిన వాళ్ళు అర్థం. సో దానివల్ల ప్రాణాలు కూడా సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలని కోరుతున్నాను. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారు దీన్ని బాగా అందరికీ అన్ని విధంగా చేయాల్సి సో వారిని కూడా కోరుతున్నాను. సో అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దివ్యశ్రీ. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు స్వస్థ నారి శక్తి ప్రోగ్రామ్ కింద మనకు రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వాళ్ళు వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు వారోత్సవాల భాగంగా. సో అందరూ స్టూడెంట్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇదే విధంగా అందరు ప్రజలు బ్లడ్ డొనేషన్ గురించి అవగాహన తెలుసుకొని మనం అవసరమైన ప్రజలకు రక్తదానం చేయాలని కోరుకుంటున్నాను. 2 లేదా 3 పర్యాయాలు బ్లడ్ డొనేట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. విద్యార్థుల్లో ఎన్ఎస్ఎస్ ద్వారా సేవా దృక్పథం అనేటువంటిది మాత్రమే కాకుండా వారిలో సామాజిక పరమైనటువంటి స్పృహను పెంపొందింప చేయటానికి, చైతన్యతన అనేటువంటి దాన్ని సాధించటానికి, వారిలో మంచి సేవాగుణంతో సమాజ శ్రేయస్సుకు దోహదపడే రీతిలో విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నాము. సర్వీస్ యాక్టివిటీస్ చేయడము, పిల్లలకి హెల్ప్ చేయడము, అలాగే పేదవాళ్ళకి హెల్ప్ చేయడము, సరౌండింగ్స్ ఎన్వైరన్మెంట్ నీట్ గా ఉంచడము, వీటన్ని అన్నిట్లో భాగంగా ఉండి మన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చాలా సమాజానికి ఒక మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ చేయాలని దానికి సహకరించిన మన ఎన్ఎస్ఎస్ హెడ్స్ ఇద్దరికి కూడా అభినందిస్తూ, ఇంకా ఇలాంటి ఏదైనా స్వచ్ఛతా ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే పేదవాళ్ళకి సహాయపడడం కానీ ఇలాంటి వాటిలో కూడా మన స్టూడెంట్స్ మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ముందుంటారని భావిస్తూ అందరికీ థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని జమియతే ఉలామా మాజీ అధ్యక్షుడైన మౌలానా ఖలీల్ అహ్మద్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడైన మౌలానా ఖాలికూర్ రెహమాన్ నంద్యాల రైల్వే స్టేషన్ దగ్గర నిరుపేదలకు భోజనం పంపిణీ చేయడం జరిగింది. మౌలానా ఖాలికూర్ రెహమాన్ మాట్లాడుతూ మౌలానా చేసిన అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని, ఆయన బాటలోనే నడుస్తామన్నారు. తాము ప్రజలకు సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ అన్వర్, హఫీజ్ రెహమతుల్లా, హఫీజ్ ముదస్సిర్ తదితరులు పాల్గొన్నారు. జమియతే ఉలమా హింద్ మాజీ అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన అనేక కార్యక్రమాలు గుర్తు చేసుకొని ఇక్కడ వాళ్ళ కుమారులైన మౌలానా ఖలీకూర్ రెహమాన్ గారు మరియు హఫీజ్ ముదస్సిర్, హఫీజ్ రహమతుల్లా గారు ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలకు ఆయన జ్ఞాపకార్థంగా అల్పాహారము వాళ్ళకు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज बतारीख 24 सितंबर हजरत मौलाना मुफ्ती खलील अहमद जामई संगमी रहमहुल्लाह जिनका यौम वफात है। इसी दिन के मौके पर हम शहर नंद्याल में, जो कि हमारे लिए हजरत मौलाना कीमती सरमाया थे, इस दौरान हमारे दरमियान नहीं रहे, हम उनके लिए सवाब के तौर पर गरीब लोगों में खाना तकसीम करने के लिए आए हैं और उन्हीं की तरह खिदमत करने के आज़ाइम भी करते हैं और अल्लाह ताला से दुआ करते हैं कि अल्लाह ताला उनके दर्जात को बुलंद व बाला फरमाए और उनके कब्र को जन्नत का बाग बनाए। और मैं शहर नंद्याल के तमाम लोगों से गुजारिश करता हूँ कि उनके लिए दुआए मगफिरत करें और उनके चाहने वालों से भी दरख्वास्त है कि उनके लिए ईसाले सवाब करें। जज़ाकल्लाह। आज के दिन हम लोग रेलवे स्टेशन के अंदर आज क्यों जमा हुए हैं, आज के दिन मौलाना का इंतकाल हुआ था। हमारे नंद्याल के जमियत उलमा के सदर भी थे मौलाना, हाल में मौलाना का इंतकाल हुआ। क्योंकि आज मौलाना इंतकाल होने के बाद भी लोगों के हमदर्दी के लिए, लोगों के खिदमत करने के लिए उनके बड़े बेटे मौलाना खलीकुर रहमान साहब मौलाना की यादगार में उनके गरीबों के लिए खाना तकसीम करने के लिए आए हैं। आप तमाम मुसलमानों से मेरी गुजारिश है कि ऐसे ही खिदमत मौलाना खलीकुर रहमान साहब करते रहते हैं, उनको साथ दीजिए
और अल्लाह ताला से मैं दुआ करता हूँ अल्लाह ताला ऐसे नेक काम करने की तौफीक अता फरमाए। अस्सलाम वालेकुम। यहाँ पर जो गरीब लोग हैं जिनके लिए खाने का बेहतरीन इंतज़ाम फरमाया, अल्लाह इसके ज़रिए से अल्लाह मौलाना की मग़फ़िरत फरमाए, अल्लाह मौलाना के दर्जात को बुलंद फरमाए, करवटे करवटे जन्नत नसीब फरमाए। और अल्लाह ताला से दुआ है कि अल्लाह तबारक व तआला दुनिया में रहकर मौलाना के जितने कार्य खैर हैं, जितने बेहतरीन काम नंदयाल के अंदर अंजाम दे रहे थे, उन तमाम कामों को मैं अल्लाह की ज़ात से उम्मीद करता हूँ कि उनके जो फर्जंद हैं, इसी तरह हम लोग हैं, हम में से हर एक इन तमाम कामों को अंजाम देने की और अपनी ज़िंदगी के अंदर आरास्ता और पैरास्ता करने की तौफीक अता फरमाए। वाखिर दावना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। శ్రీ కనకదుర్గ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని గిర్నాథ్ సెంటర్లో దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు అన్నపూర్ణ దేవిగా ప్రజలకు అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్నపూర్ణాదేవి అలంకరణ సందర్భంగా నిర్వాహకులు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ శ్రీ కనకదుర్గ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో 8వ సంవత్సరం ఇక్కడ మనం దుర్గా మండలి ఏర్పాటు చేయడం జరిగినది. ఇందుకుగాని ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి రోజుకు ఒక అలంకరణ మరియు ఉదయం సాయంత్రం అభిషేకాలు అర్చనలు కొనసాగుతున్నాయి. అలాగే ఈరోజు అన్నపూర్ణదేవి అలంకరణ సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది. అలాగే ఇక్కడికి ప్రతి ఒక్కరూ వచ్చి ఉదయం సాయంత్రం అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనవి. గత 8 సంవత్సరాల నుంచి విజయదశమి అమ్మవారిని నిలబెడుతున్నాము, ఘనంగా జరిపిస్తున్నాము. అందరికీ అన్నదానము అన్నప్రసాద వితరణ జరిపిస్తున్నాము. దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అందరికీ. అమ్మవారి సేవకు పాత్రలు అందరూ కావాలి, మీరందరూ కూడా ఖచ్చితంగా అందరూ ఫోన్ చేసింది 8 సంవత్సరాలు అందరూ అమ్మవారి కృపలకు పాత్రలు కావాలన్నారు. నంద్యాల పట్టణంలో భక్తి శ్రద్ధలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. పట్టణంలోని రామాలయంలో బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానం, కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం, రోజాకుంటలో వెలిసిన నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అలాగే పలు దేవాలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు.
నంద్యాల భారతమాత దేవాలయములో వెలిసినటువంటి శివరామ సహిత భారతమాత దేవాలయం నందు దసరా నవరాత్రులు పురస్కరించుకొని ప్రతిరోజు చాలా ఘనంగా దేవీ నవరాత్రులు జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరము 11 రోజులు ఈ నవరాత్రులు వచ్చినాయి కాబట్టి ప్రతిరోజు లలితా సహస్ర పారాయణము, తరువాత దుర్గాష్టమి రోజు సహస్ర కుంకుమార్చన, మహిళలచే సహస్ర కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. తరువాత నవమి రోజు, మహానవమి రోజు నవకన్యకులకు నవకన్య పూజలు కూడా జరుగును కావున ప్రతి భక్తాదులందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందవాలని కోరుచున్నాం. ఈ భారతమాత దేవాలయం నందు ప్రతి మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. దాదాపు 150 మంది దాకా ఇక్కడికి వచ్చేస్తున్నారు. తర్వాత ఈ దసరా కార్యక్రమం అన్ని కూడా భక్తుల యొక్క దీంతో కార్యక్రమం సక్రమంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాలను జరిపించడానికి భక్తులు ముఖ్యంగా చాలా మంది బాగా పాల్గొనడం జరుగుతుంది. నంద్యాల శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం అమ్మవారి ఈరోజు ఊరేగింపులో గాయత్రి అలంకారము, వైశ్యకుల గురువులు కర్మ పూజలో శ్రీ శ్రీ వామనాశ్రమ మహాస్వామిజీ వారు ప్రతిరోజు దసరా వరకు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ చక్రార్చన కలదు కాబట్టి వీక్షించగలరు. మధ్యాహ్నం 1 గంటకు భక్తులు స్వామివారిచే ఆశీర్వచనం పొందవచ్చు. అలాగే సాయంకాలం 7 గంటలకు స్వామివారికి చంద్రమౌళి అభిషేకం కలదు. భక్తులు విరివిరిగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల పట్టణంలో విజయదశమి దసరా ఉత్సవాల్లో 2వ రోజు ఈ రోజు ఇంత వర్షం పడుతున్నా కానీ విరిగా భక్తులు రావడం నిజంగా ఆనందదాయకం. ఇలాగే అందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. గర్భగుడిలో శ్రీ వాసవి మాత బాలత్రిపుర సుందరి అలంకరణలో దర్శనం ఇస్తున్నారు. అలాగే వేదిక మీద గాయత్రి మాత, గ్రామోత్సవ గాయత్రి మాత ఈరోజు కోట వీధి పురవీధుల కింద ఊరేగింపు జరుగుతూ ఉంది. ఇలాగే ప్రతిరోజు రంగరంగ వైభవంగా మన యొక్క అమ్మవారు పురవీధుల కింద ఊరేగుతారు. కాబట్టి అందరూ తప్పకుండా మీరు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కొత్తకు పాటలు కావాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం. సుబ్బమ్మ బాలాజీ మత్స్య కళ్యాణ మంటపంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు 2వ రోజు అన్నపూర్ణాదేవిగా ఈరోజు కొలువై తీరింది. ప్రపంచమంతా, భారతదేశమంతా సుభిక్షం ఉండాలి, ప్రతి ఒక్కరి అన్నపాదాలకు లోటు లేకుండా జీవించాలని చెప్పాలని కోరుకుంటూ ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శ్రీశైలం మహాక్షేత్రంలో దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. 2వ రోజు బ్రహ్మరాంబికా దేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బ్రహ్మచారిణి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలు, బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో, ధూప దీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులు ఇచ్చారు. శ్రీ బ్రహ్మరాంబికా దేవి బ్రహ్మచారిణి అలంకారంలో మల్లికార్జున స్వామి అమ్మవార్లను మయూర వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి శ్రీ స్వామి అమ్మవార్లు బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు పలు రకాల ఆటపాటలు, కొమ్ము వాయిద్యాలు, నెమలీకలతో మహిళల నృత్యాలు, గిరిజనుల ఆటపాటలు, కోలాటాలు, చెక్క భజనలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపల నుంచి భాజా భజంత్రీలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో విహరించగా స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకొని కర్పూర నీరాంజనాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ సిబ్బంది, భక్తులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుందు పరివాహక గ్రామ పరిధిలో ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచించిన ఎంపీడీఓ సుగుణశ్రీ. ప్రజల ప్రాణాలు కాపాడే 108 అంబులెన్స్లు కాయిల పడ్డాయి. ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం. మౌలానా ఖలీల్ అహ్మద్ మొదటి వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం. శ్రీ కనకదుర్గ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో గిర్నాథ్ సెంటర్లో శరన్నవరాత్రి వేడుకలు. నంద్యాల పట్టణంలో భక్తి శ్రద్ధలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు. రెండవ రోజు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.